హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎస్ ముచ్చట్లు. వెదర్ చాలా బాగుందండి. బయట ఫుల్ వర్షం పడుతుంది అండ్ చాలా చల్లగా అయితే ఉంది. సో నాకు సంజయ్కి ఏమన్నా వేడిగా చేసుకుని తినాలనిపించింది. అప్పుడు నా మైండ్లోకి వచ్చిన ఆప్షన్ ఏంటంటే, రెసిపీ వచ్చేసి ఈజీగా ఉండాలి అండ్ ఫాస్ట్గా అయిపోవాలి. ఎందుకంటే చాలా ఆకలి మీద ఉన్నాము. అండ్ సంజయ్ అప్పటికే ఆన్లైన్లో చూస్తూ ఉన్నాడు, బర్గర్ పెట్టాలా లేక డొమినోస్ పిజ్జా ఆర్డర్ చేద్దామా అని. బయట ఫుడ్స్ ఎందుకు. అండ్ రీసెంట్గానే కొంచెం హెల్తీగా ఉండడం స్టార్ట్ చేశాను కాబట్టి హెల్తీ ఫుడ్స్ నేను తింటున్నాను. ఓన్లీ సండే మాత్రమే చీట్ మీల్ తింటున్నాను. సో అందుకని నేను తినాలి కాబట్టి ఏం చేసుకోవచ్చా అని ఆలోచిస్తుంటే నా దగ్గర ఆటా మ్యాగీ ఉందన్నమాట, అంటే మైదా కాకుండా. బట్ మ్యాగీ వచ్చేసి ఎప్పుడు నార్మల్గా రొటీన్గా చేసుకుంటే ఏం కిక్ ఉంటుంది. అందుకనే కొంచెం డిఫరెంట్గా చీజ్ మ్యాగీ ట్రై చేద్దాం సంజయ్ అన్నాను. సంజయ్ కూడా ఎక్సైటెడ్గా ఓకే చెప్పేశాడు. ఎవరికి నచ్చ చెప్పండి చీజ్ మ్యాగీ అంటే. సో ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్లీ బాయిలింగ్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని మ్యాగీ వేసేయాలి. అందులో మ్యాగీ ఒక 70 to 80% కుక్ అయిందన్న టైంలో మసాలా అయితే వేసుకోవాలి. ఇక్కడనే మ్యాగీ 100% కుక్ కావాల్సిన పని లేదు, ఎందుకంటే మనం ఒక క్రీమీ టెక్స్చర్ అనేది ప్రిపేర్ చేస్తాం కదా, లైక్ చీజ్ అవన్నీ వేసి దాంట్లో వేసి కూడా కొంచెం ఒక 2-3 minutes అనేది బాయిల్ చేస్తాం కాబట్టి 100% అక్కర్లేదు. సో ఇది ప్రాసెస్ అయిపోయింది, పక్కన పెట్టేసుకోవాలి. ఆల్మోస్ట్ మన నార్మల్ మ్యాగీ అనేది ప్రిపేర్ అయిపోయింది. సో అది పక్కన పెట్టేసుకోవాలి. సంజయ్ చాలా బాగుందని తినేస్తూ ఉన్నాడు పక్క నుంచి. బట్ నేను వెయిట్ చెయ్యి, మనకి చీజ్ మ్యాగీ కదా కావాలి అని దానికి కూడా ప్రాసెస్ స్టార్ట్ చేశాను. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ యూస్ చేయండి, నేనైతే గీయే యూస్ చేశాను. అండ్ దాంట్లో చాప్డ్ గార్లిక్ వేసుకోవాలి, కొంచెం ఫ్రై చేసుకోవాలి. అండ్ మోస్ట్లీ అందరూ మైదా వాడతారు అంటే క్రీమీ టెక్స్చర్ రావడానికి. బట్ నేనైతే నా దగ్గర కార్న్ఫ్లోర్ ఉంది కాబట్టి ఒక 1/2 spoon అలా వేసుకున్నాను, కొంచెం రోస్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత హియర్ కమ్స్ అవర్ మెయిన్ ఇంగ్రీడియంట్, మిల్క్ వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం కార్న్ఫ్లోర్ అనేది వేసుకున్నాం కాబట్టి మిల్క్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడే మనకు క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. స్పైస్ ఉండడానికి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. లేదు అనుకుంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. దెన్ ఒరిగానో కూడా యూస్ చేసుకోవాలి, ఆ టేస్ట్ రావాలి కాబట్టి. కొంచెం నేను చికెన్ మసాలా కూడా యూస్ చేశాను. నచ్చితే అది మీరు ట్రై చేయండి, లేదు అంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చీజ్ స్లైస్ మాట. సో నేను తీసుకున్న కప్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్కి 2 చీజ్ స్లైసెస్ అయితే వాడాను, అంటే కొంచెం క్రీమీగా ఉండాలి కాబట్టి. ఈ మొత్తం టెక్స్చర్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం కార్న్ఫ్లోర్ ఆర్ మైదా వల్లే వచ్చేస్తుందండి. మన మిక్స్చర్ వచ్చేసి ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ద మెయిన్ ఇంగ్రీడియంట్, మనం ఆల్రెడీ చేసుకున్న మ్యాగీ ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసేసుకోవాలి.